హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఊర్లో ఉన్నటువంటి రామాలయ గుడికి వెళ్ళామండి. ఈ రామాలయం గుడిలో మాకు ఇక్కడ 6 రోజుల జాతర అనేది జరుగుతుంది. ఇది గర్భగుడి అండి. అయితే ఈరోజు మేము పలారం పంచిపెట్టాలనుకున్నాము. బెల్లము చక్కెర మా చిన్న బాబెత్తు పంచిపెట్టాను. అందుకే మీరు నాతో పాటు నేను స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా అందరిని తీసుకొని వెళ్ళాను. ఇది జోకించుకొని మనం కొంచెం తీసుకొని నేను గుళ్ళోకి అయితే వెళ్ళాను. అలాగే నాతో పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ గుడి ముందు పిల్లలకి ఇలా బొట్లు పెడుతూ ఉంటే అందరికి పెట్టించుకుంటా నేను కూడా మా పిల్లలకు అందరికీ పెట్టించానండి. తనకి తల ఓ 5 రూపాయలు అయితే తీసుకున్నాడు. మా అందరికీ కలిపి ఒక 30 రూపాయలు అయితే ఇచ్చాను. ఇలా పిల్లలందరినీ లోపలికి చేతి పట్టుకొని అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులతోనైతే ఆగమాగం పోతాం. అదే మనం ఉన్నవైతే ఒక భయంగా ఒక పద్ధతిగా నాతో వచ్చారండి. ఇలా ఈ పిల్లలందరినీ చక్కగా లోపలికి తీసుకెళ్ళి ఈ గర్భగుడిలోకి అయితే తీసుకెళ్ళాను. ఈ గర్భగుడిలో అయ్యగారు పూజలు అనేటివి చేశాడు. ఈడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఇది 4వ రోజు. ఈ 4వ రోజు ఈ రామాలయంలో పూర్వం నుండి ఇక్కడ బల్ల జాతర అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ జాతర అనేది జరగటం లేదు. ఎందుకంటే గుడి చుట్టూ షాపులు ఎక్కువైపోయినాయి. అలాగే మునుపు కాంపౌండ్ అనేది లేదు. కాంపౌండ్ లేకముందు ఎడ్ల బండ్లు అనేవి కూడా మునుపు పూర్వకాలంలో బాగా ఉండేది. ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి ఎడ్ల బండ్లు కానీ ఇప్పుడైతే లేవు. చుట్టూ సిమెంట్ చేయడం వల్ల ట్రాక్టర్లను కూడా ఈ గుడి చుట్టూ తిరగనివ్వట్లేదు. మా పిల్లలకైతే ఇలా నేను పూజ చేసేదాకా నిలబడి తీర్థప్రసాదాలు అలాగే హారతి శతగోపం అనేది అన్నీ పెట్టించాను. మాతో పాటు పిల్లలకు కూడా చాలా సరదాగా అనిపించింది. పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తారు కానీ మనతోని వెళ్ళడం అనేది చాలా అరుదు కదా. అందుకే నేను ఈ పిల్లలు అనేటిది తీసుకొని పోయిందండి. ఈ జాతర అనేది మాకు 6 రోజులు జరుగుతుంది. అలాగే పౌర్ణమి రేపనగా ఈ శుక్రవారం రోజు రథోత్సవం అనేది కూడా జరుగుతుంది. కానీ రథోత్సవం రోజు చాలామంది ఉంటారని మేము ఈరోజే మా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిన. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులతోని వాళ్ళు పోతారు. అందుకే నేను ఈరోజు ఒకసారి పిల్లలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే తీసుకొని పోయిన. పిల్లలకు పప్పు పలారం అయితే అయ్యగారు ప్రసాదంగా ఇచ్చారు. ప్రసాద తీర్థం అన్నీ ఇచ్చారు. అదేవిధంగా మేము బయటికి వచ్చి నేను పెట్టాలనుకున్నటువంటి ప్రసాదాలు అయితే వాళ్ళకు జనాలకు ఇచ్చేసానండి. ఇలా పిల్లలు లైన్గా బయటికి వచ్చేసారు. వాళ్ళు ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మనం ఎలా చెప్తే వాళ్ళు అలా నడుచుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర వేరే ఉంటారు, మన స్కూల్లో వేరే ఉంటారు. ఇలా పిల్లల్ని మళ్ళీ రిటర్న్లో ఇంటికి స్కూల్కి తోలుకొచ్చానండి. తోలుకొచ్చి నేనైతే ఆడపిల్లలకు వీళ్ళకి మనిషికి నాకు ఈరోజు 4 ఆడపిల్లలు వచ్చారు. 6కి ఆ 4కి అయితే నేను చిన్నపిల్లలకి గాజులు అనేటివి కొనుక్కరావడం జరిగింది. ఇలా గాజులు కొనుకొచ్చి పిల్లలందరికీ నేను ఇలా పెట్టానండి. పిల్లలు అయితే చాలా సంతోషపడ్డారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం పిల్లలతో ఇలా జరుపుకోం కదా. ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో. నాకైతే ఇక్కడ 9-10 మంది పిల్లలు ఉంటే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళతోటి నేను గుడికి వెళ్ళి రావడం. అలాగే మా అబ్బాయి కూడా నాతో ఉన్నాడు. కానీ ఈ పిల్లలతో వెళ్తే సరదాగా అనిపించింది. వాళ్ళకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మా టీచర్తో మేము వెళ్ళాలనేది ఒకటి ఉంటుందండి.